ఓం శాంతి 8/7/2025 మధురమైన పిల్లలు, మీ ఈ జీవితం చాలా చాలా అమూల్యమైనది. ఎందుకంటే మీరు శ్రీమతంపై విశ్వసేవ చేస్తారు. ఈ నరకాన్ని స్వర్గంగా చేస్తారు. ప్రశ్న: సంతోషం మాయమయ్యేందుకు కారణం మరియు దానికి నివారణ ఏమిటి? జవాబు: 1. దేహాభిమానంలోకి రావడం కారణంగా సంతోషం మాయమైపోతుంది. 2. అలాగే మనసులో ఎప్పుడైనా ఏదైనా సంశయం ఉత్పన్నమైనా కూడా సంతోషం మాయమైపోతుంది. అందుకే బాబా సలహా ఇస్తున్నారు, ఎప్పుడైనా ఏదైనా సంశయం ఉత్పన్నమైతే వెంటనే బాబాను అడగండి. దేహీ అభిమానులుగా ఉండే అభ్యాసం చేసినట్లయితే సదా సంతోషంగా ఉంటారు. ఓం శాంతి. ఉన్నతోన్నతమైన వారు భగవంతుడు. వారి భగవాను వాచ పిల్లలెదురుగా జరుగుతుంది. నేను మిమ్మల్ని ఉన్నతోన్నతంగా తయారు చేస్తాను కావున పిల్లలైన మీకు ఎంతటి సంతోషం ఉండాలి. బాబా మమ్మల్ని మొత్తం విశ్వానికి అధిపతులుగా తయారు చేస్తారు అని మీరు భావిస్తారు కూడా. పరంపిత పరమాత్మ ఉన్నతోన్నతమైన వారు అని మనుషులంటారు. నేనైతే విశ్వాధిపతిగా అవ్వను అని తండ్రి స్వయంగా అంటారు. భగవాన్ వాచ ఏమిటంటే, మనుషులు నన్ను ఉన్నతోన్నతుడైన భగవంతుడు అనంటారు, మరియు నేను నా పిల్లలే ఉన్నతోన్నతులు అనంటాను. ఇది నిరూపించి చెప్తారు. పురుషార్థం కూడా డ్రామానుసారంగా కల్పపూర్వం వలె చేయిస్తారు. తండ్రి అర్థం చేయిస్తూ ఉంటారు. ఏదైనా విషయం అర్థం కాకపోతే అడగండి. మనుషులకైతే ఏమీ తెలీదు. ప్రపంచమేమిటి, వైకుంఠమేమిటి ఏమీ తెలీదు. ఎంతమంది నవాబులు, మొఘలులు మొదలైన వారు వచ్చి వెళ్ళినా సరే, అమెరికాలో ఎంతమంది ధనవంతులున్నా కానీ ఎవరూ ఈ లక్ష్మీనారాయణలా అయితే ఉండరు. వారైతే వైట్ హౌస్ మొదలైనవి నిర్మిస్తారు. కాని అక్కడైతే రత్నజడితమైన గోల్డెన్ హౌస్ తయారవుతుంది. దానిని సుఖధామం అంటారు. మీకే హీరో హీరోయిన్ల పాత్ర ఉంది. మీరు వజ్రాలుగా అవుతారు. స్వర్ణయుగం ఉండేది, ఇప్పుడిది ఇనుపయుగం. తండ్రి అంటారు, మీరు ఎంత భాగ్యశాలులు. భగవంతుడు స్వయంగా కూర్చుని అర్థం చేయిస్తున్నారు కావున మీరెంత సంతోషంగా ఉండాలి. మీ ఈ చదువు కొత్త ప్రపంచం కొరకే. మీ ఈ జీవితం చాలా అమూల్యమైనది. ఎందుకంటే మీరు విశ్వసేవ చేస్తారు. తండ్రిని పిలవడమే మీరొచ్చి నరకాన్ని స్వర్గంగా తయారు చేయండి అని పిలుస్తారు. హెవెన్లీ గాడ్ ఫాదర్ అని అంటారు కదా. తండ్రి అంటారు, మీరు స్వర్గంలో ఉండేవారు కదా, ఇప్పుడు నరకంలో ఉన్నారు, మళ్లీ స్వర్గంలో ఉంటారు. నరకం ప్రారంభమైతే ఇక స్వర్గం యొక్క విషయాలన్నింటినీ మర్చిపోతారు. ఇది మళ్లీ జరుగుతుంది. మళ్లీ మీరు స్వర్ణయుగం నుండి ఇనుపయుగంలోకి తప్పకుండా రావాలి. బాబా పదే పదే పిల్లలకు చెప్తూ ఉంటారు, హృదయంలో ఎటువంటి సంశయం ఉన్నా, దాని కారణంగా మీకు సంతోషం ఉండకపోతుంటే దాని గురించి చెప్పండి. తండ్రి కూర్చుని చదివిస్తున్నారు కావున చదువుకోవాలి కూడా కదా. సంతోషం ఉండదు, ఎందుకంటే మీరు దేహాభిమానంలోకి వచ్చేస్తారు. సంతోషమైతే ఉండాలి కదా. తండ్రి అయితే కేవలం బ్రహ్మాండానికి అధిపతి. మీరైతే విశ్వానికి కూడా అధిపతులుగా అవుతారు. తండ్రిని రచయిత అనన్నా కాని ప్రళయం జరిగి మళ్లీ కొత్త ప్రపంచాన్ని రచిస్తారని కాదు. అలా కాదు. తండ్రి అంటారు, నేను కేవలం పాత దానిని కొత్తగా తయారు చేస్తాను. పాత ప్రపంచాన్ని వినాశనం చేయిస్తాను. మిమ్మల్ని కొత్త ప్రపంచానికి అధిపతులుగా తయారు చేస్తాను. నేనేమీ చెయ్యను. ఇది కూడా డ్రామాలో నిశ్చితమై ఉంది. పతిత ప్రపంచంలోకి నన్ను పిలుస్తారు. నేను పారసనాథులుగా తయారు చేస్తాను.
కావున పిల్లలు స్వయం పారసపురిలోకొస్తారు. అక్కడ నన్నెప్పుడూ పిలవరు. బాబా, పారసపురిలోకి వచ్చి కాస్త చూసి వెళ్ళండి అని ఎప్పుడైనా పిలుస్తారా? పిలవనే పిలవరు. దుఃఖంలో అందరూ తలుచుకుంటారు అన్న గాయనం కూడా ఉంది. అలా పతిత ప్రపంచంలోనే తలుచుకుంటారు. సుఖంలో ఎవరూ తలుచుకోరు. సుఖంలో తలుచుకోరు కూడా, అలాగే పిలవరు కూడా. కేవలం ద్వాపరంలో మందిరాలను నిర్మించి వాటిలో నన్నుంచుతారు. పూజించేందుకు రాయితో కాకపోతే వజ్రంతో లింగాన్ని తయారు చేస్తారు. ఇవి ఎంత అద్భుతమైన విషయాలు! బాగా చెవులు తెరుచుకుని వినాలి. చెవులను కూడా శుద్ధంగా చేసుకోవాలి. పవిత్రతే ముఖ్యమైనది. పులిపాలు బంగారు పాత్రలోనే నిలవగలవు అని అంటారు. ఇక్కడ కూడా పవిత్రత ఉంటేనే ధారణ జరుగుతుంది. తండ్రి అంటారు, కామం మహాశత్రువు, దానిపై విజయాన్ని పొందాలి. ఇది మీ అంతిమ జన్మ. ఇది కూడా మీకు తెలుసు. ఇది ఆ మహాభారత యుద్ధమే. కల్పకల్పము ఏ విధంగా వినాశనం జరిగిందో అలాగే ఖచ్చితంగా ఇప్పుడు కూడా జరుగుతుంది. డ్రామానుసారంగా జరుగుతుంది. పిల్లలైన మీరు స్వర్గంలో మళ్లీ మీ మహళ్లను తయారు చేసుకోవాలి. కల్పపూర్వం తయారు చేసుకున్నట్లుగా చేసుకోవాలి. స్వర్గాన్ని ప్యారడైజ్ అనే అంటారు. పురాణాల నుండి ప్యారడైజ్ అన్న పదం వెలువడింది. ఏమంటారంటే, మానస సరోవరంలో దేవకన్యలుండేవారు, అందులో ఎవరైనా మునక వేస్తే వారు దేవకన్యలుగా అయిపోతారు అని అంటారు. వాస్తవానికి ఇది జ్ఞానమానస సరోవరం. దీని ద్వారా మీరు ఎలా ఉన్నవారెలా అయిపోతారు. శోభనీయంగా ఉండేవారిని దేవకన్యలు అంటారు. అంతేకాని రెక్కలు ఉండే దేవకన్యలెవరూ ఉండరు. ఉదాహరణకు పాండవులైన మిమ్మల్ని మహావీరులు అంటారు. దానికి వారు పాండవులవి చాలా పెద్ద పెద్ద చిత్రాలను, గుహలు మొదలైన వాటిని చూపించారు. భక్తి మార్గంలో ఎంత ధనాన్ని వ్యర్థం చేస్తారు. తండ్రి అంటారు, నేనైతే పిల్లలను ఎంత షావుకార్లుగా తయారు చేశాను. మీరు అంతటి ధనమంతటిని ఏం చేశారు? భారత్ ఎంత షావుకారుగా ఉండేది. ఇప్పుడు భారత్ పరిస్థితి ఎలా ఉంది? ఎవరైతే 100% సుసంపన్నులుగా ఉండేవారో వారిప్పుడు 100% దీవాలా అయిపోయారు. ఇప్పుడు పిల్లలైన మీరు ఎంతగా ఏర్పాట్లు చేసుకోవాలి. చిన్నపిల్లలు మొదలైన వారికి కూడా ఏమని అర్థం చేయించాలంటే, మీరు శివబాబాను స్మృతి చేసినట్లయితే శ్రీకృష్ణుని వల్లే అవుతారు అని. పిల్లలైన మీకు ఎంతటి సంతోషముండాలి. కాని అపారమైన సంతోషం ఎవరికి కలుగుతుందంటే, ఎవరైతే సదా ఇతరుల సేవలో ఉంటారో వారికి. ముఖ్యమైన ధారణ ఏమిటంటే, నడవడిక చాలా చాలా రాయల్గా ఉండాలి. అన్నపానాదులు చాలా సుందరంగా ఉండాలి. పిల్లలైన మీ వద్దకు ఎవరైనా వచ్చినప్పుడు వారికి అన్ని రకాలుగానూ సేవ చేయాలి. స్థూలంగా కూడా మరియు సూక్ష్మంగా కూడా. దైహికంగా మరియు ఆత్మికంగా 2 విధాలుగా చేయడం ద్వారా ఎంతో సంతోషం ఉంటుంది. ఎవరైనా వస్తే వారికి మీరు సత్యమైన సత్యనారాయణుని కథను వినిపించండి. శాస్త్రాల్లోనైతే ఏమేమి కథలు రాసేశారు. విష్ణు నాభి నుండి బ్రహ్మ వెలువడినట్లుగా చూపించారు. మళ్లీ బ్రహ్మ చేతిలో శాస్త్రాలను చూపించారు. ఇప్పుడు విష్ణు నాభి నుండి బ్రహ్మ ఎలా వెలువడతారు? ఇది ఎంత గొప్ప రహస్యము! ఇంకెవ్వరూ ఈ విషయాలనేమీ అర్థం చేసుకోలేరు. నాభి నుండి వెలువడే విషయమే లేదు. బ్రహ్మ నుండి విష్ణుగా, విష్ణువు నుండి బ్రహ్మగా అవుతారు. బ్రహ్మ విష్ణువుగా అవ్వడంలో క్షణం పడుతుంది. క్షణంలో జీవన్ముక్తి అంటారు. మీరు విష్ణు రూపంగా అవుతారు అని తండ్రి సాక్షాత్కరింపజేశారు. దాంతో క్షణంలో నిశ్చయం ఏర్పడింది. వినాశన సాక్షాత్కారం కూడా జరిగింది. లేదంటే వాస్తవానికి కల్కత్తాలో రాజరికం వంటి ఆర్భాటంతో ఉండేవారు. ఏ కష్టమూ ఉండేది కాదు.
చాలా రాయల్టీతో ఉండేవారు. ఇప్పుడు తండ్రి మీకు ఈ జ్ఞానరత్నాల వ్యాపారాన్ని నేర్పిస్తారు. ఆ వ్యాపారమైతే దీని ముందసలేమీ కాదు. కాని వీరి పాత్రకు మరియు మీ పాత్రకు తేడా ఉంది. బాబా వీరిలోకి ప్రవేశించారు మరియు వీరు వెంటనే అన్నీ వదిలేశారు. బట్టి జరగవలసి ఉంది. మీరు కూడా అన్నీ వదిలేశారు. నదిని దాటి వచ్చి బట్టిలో కూర్చున్నారు. ఏమేమి జరిగింది, కాని ఎవర్నీ లెక్క చేయలేదు. శ్రీకృష్ణుడు ఎత్తుకుపోయారు అని అంటారు. ఎందుకు ఎత్తుకుపోయారు? వారిని పట్టపురాణిగా చేసుకునేందుకే. ఈ బట్టి కూడా పిల్లలైన మిమ్మల్ని స్వర్గ మహారాణులుగా తయారు చేసేందుకే తయారైంది. శాస్త్రాల్లోనైతే ఏమేమో రాసేశారు, కాని ప్రాక్టికల్గా ఏమేమి జరుగుతుంది అన్నది ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు. ఎత్తుకుపోయే విషయమేమీ లేదు. కల్పపూర్వం కూడా ఇలా నిందలు మోపారు, పేరు అప్రతిష్టపాలైంది. ఇదంతా డ్రామా. ఏదైతే జరుగుతుందో అది కల్పపూర్వం వలె జరుగుతుంది. కల్పపూర్వం ఎవరైతే రాజ్యం తీసుకున్నారో వారు తప్పకుండా వస్తారని ఇప్పుడు మీకు బాగా తెలుసు. తండ్రి అంటారు, నేను కూడా కల్పకల్పము వచ్చి భారత్ను స్వర్గంగా తయారు చేస్తాను. పూర్తి 84 జన్మల లెక్కను తెలియజేశారు. సత్యుగంలో మీరు అమరులుగా ఉంటారు. అక్కడ అకాల మృత్యువులు ఉండవు. శివ్ బాబా మృత్యుపై విజయాన్ని ప్రాప్తింపజేస్తారు. నేను కాలుడికే కాలుడిని అని అంటారు. కథలు కూడా ఉన్నాయి కదా. మీరు కాలుడిపై విజయాన్ని పొందుతారు. మీరు అమరలోకంలోకి వెళ్తారు. అమరలోకంలో ఉన్నత పదవిని పొందేందుకు ఒకటేమో పవిత్రంగా అవ్వాలి, ఇంకొకటి దైవీ గుణాలను కూడా ధారణ చేయాలి. రోజూ మీ లెక్కాపత్రాన్ని చూసుకోండి. రావణుడి ద్వారా మీకు నష్టం కలిగింది, నా ద్వారా లాభం కలుగుతుంది. వ్యాపారస్తులు ఈ విషయాలను బాగా అర్థం చేసుకుంటారు. ఇవి జ్ఞానరత్నాలు. ఏ ఒక్కరూ వీటితో వ్యాపారం చేస్తారు. మీరు వ్యాపారం చేయడానికి వచ్చారు. కొందరైతే బాగా వ్యాపారం చేసి స్వర్గప్రాప్తిని పొందుతారు. 21 జన్మల కొరకు పొందుతారు. 21 జన్మలు కూడా కాదు, 50-60 జన్మల వరకు మీరెంతో సుఖంగా ఉంటారు. పదంపతులుగా అవుతారు. దేవతల పాదాలలో పద్మములను చూపిస్తారు కదా, దాని అర్థాన్ని అర్థం చేసుకోరు. మీరిప్పుడు పదంపతులుగా అవుతున్నారు. కావున మీకెంతటి సంతోషముండాలి. తండ్రి అంటారు, నేనెంత సాధారణంగా ఉన్నాను. నేను పిల్లలైన మిమ్మల్ని స్వర్గంలోకి తీసుకువెళ్లేందుకు వచ్చాను. ఓ పతిత పావన రండి, మీరొచ్చి పావనంగా తయారు చేయండి అని పిలుస్తారు కూడా. పావనమైన వారు ఉండేదే సుఖధామంలో. శాంతిధామం యొక్క చరిత్ర భౌగోళికమేది ఉండజాలదు. అది ఆత్మల వృక్షం. సూక్ష్మవతనం యొక్క విషయమేదీ లేదు. ఇకపోతే ఈ సృష్టి చక్రం ఎలా తిరుగుతుందో అది మీరు తెలుసుకున్నారు. సత్యుగంలో లక్ష్మీనారాయణల వంశావళి ఉండేది. అంతేకాని కేవలం ఒక్క లక్ష్మీనారాయణలే రాజ్యం చేస్తారని కాదు. వృద్ధి అయితే జరుగుతుంది కదా. మళ్లీ ద్వాపరంలో ఆ పూజ్యులే మళ్లీ పూజారులుగా అవుతారు. ఏ విధంగా పరమాత్మను గురించి సర్వవ్యాపి అంటారో అలా మనుషులు పరమాత్మను గురించి నీవే పూజ్యుడవు, నీవే పూజారివి అని అంటారు. ఈ విషయాలను మీరు అర్థం చేసుకుంటారు. అర్ధకల్పం మీరు భగవంతుడు ఉన్నతోన్నతమైన వారు అని గానం చేస్తూ వచ్చారు. మరియు ఇప్పుడు భగవాన్ వాచ ఏముందంటే పిల్లలే ఉన్నతోన్నతులు అని. మరి ఇటువంటి తండ్రి సలహాపై కూడా నడవాలి కదా. గృహస్థ వ్యవహారాన్ని కూడా సంభాళించాలి. అందరూ ఇక్కడైతే ఉండలేరు. అందరూ ఇక్కడే ఉన్నట్లయితే ఎంత పెద్ద ఇల్లు తయారు చేయవలసి ఉంటుంది. దర్శనం చేసుకునేందుకు కింద నుండి పై వరకు ఎంత పెద్ద క్యూ తయారవుతుంది అనేది కూడా ఒకరోజు మీరు చూస్తారు. ఎవరికైనా దర్శనం లభించకపోతే నిందించడం కూడా మొదలు పెడతారు.
మహాత్మను దర్శనం చేసుకోవాలి అని భావిస్తారు. ఇప్పుడైతే తండ్రి పిల్లలకు చెందినవారే. వారు పిల్లల్నే చదివిస్తారు. మీరు ఎవరికైతే దారి చెప్తారో అందులో కొందరు బాగా నడుచుకుంటారు, కొందరు ధారణ చేయలేకపోతారు. ఇంకా ఎంతోమంది వింటూ కూడా ఉంటారు, కాని మళ్ళీ బయటకు వెళ్ళాక ఇక్కడిదిక్కడే ఉండిపోతుంది. ఆ సంతోషము ఉండదు, చదువు ఉండదు, యోగము ఉండదు. చాట్ పెట్టండి అని బాబా ఎంతగా అర్థం చేయిస్తూ ఉంటారు. లేకపోతే ఎంతగానో పశ్చాత్తాపడవలసి ఉంటుంది. మేము బాబాను ఎంతగా స్మృతి చేస్తున్నాము అని చాట్లో చూసుకోవాలి. భారత్ యొక్క ప్రాచీన యోగానికి ఎంతో మహిమ ఉంది. తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఏదైనా విషయం అర్థం కాకపోతే తండ్రిని అడగండి. ఇంతకుముందు మీకేమీ తెలిసేది కాదు. బాబా అంటారు, ఇది ముళ్ళ అడవి, కామం మహాశత్రు. ఈ పదాలు డైరెక్ట్ గీతలోనివే. గీతను చదివేవారు కాని అర్థం చేసుకునేవారు కాదు. బాబా వారి జీవితమంతా గీతను చదివారు. గీత మహత్వం, దానిలోని సందేశం చాలా గొప్పది అని భావించేవారు. భక్తి మార్గంలో గీతకు ఎంత గౌరవం ఉంది. గీత పెద్దది కూడా ఉంటుంది, చిన్నది కూడా ఉంటుంది. శ్రీకృష్ణుడు మొదలైన దేవతల చిత్రాలు తక్కువ ధరకు కూడా లభిస్తూ ఉంటాయి. మళ్లీ అవే చిత్రాలను పెట్టి ఎంత పెద్ద పెద్ద మందిరాలను కూడా నిర్మిస్తారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు, మీరైతే విజయమాలలోని మణులుగా అవ్వాలి. ఇటువంటి మధురాతి మధురమైన బాబాను బాబా బాబా అని కూడా అంటారు. వారు స్వర్గరాజ్యాన్ని ఇస్తారని భావిస్తారు కూడా. అయినా ఆశ్చర్యం కలిగేలా వింటారు, వినిపిస్తారు, మళ్ళీ ఓహో మాయా వదిలి వెళ్ళిపోతారు. బాబా అని అంటున్నారంటే మరి బాబా అంటే బాబానే. భక్తి మార్గంలో కూడా పతులకే పతి, గురువులకే గురు ఒక్కరేనని గానం చేస్తూ ఉంటారు. వారు మన తండ్రి, జ్ఞానసాగరుడు, పతిత పావనుడు. పిల్లలైన మీరంటారు, బాబా మేం కల్పకల్పము మీ నుండి వారసత్వాన్ని తీసుకుంటూ వచ్చాము, కల్పకల్పము కలుసుకుంటాము. అనంతమైన తండ్రి అయిన మీ నుండి మాకు తప్పకుండా అనంతమైన వారసత్వం లభిస్తుంది. ముఖ్యమైన వారు భగవంతుడు. వారిలో వారసత్వం కూడా ఇమిడి ఉంది. తండ్రి అంటేనే వారసత్వం. అది హద్దులోనిది, ఇది అనంతమైనది. హద్దులోని తండ్రులైతే లెక్కలేనంతమంది ఉన్నారు. అనంతమైన తండ్రి అయితే ఒక్కరే ఉన్నారు. అచ్చా, మధురాతి మధురమైన 5000 సంవత్సరాల తర్వాత మళ్లీ వచ్చి కలుసుకున్న పిల్లలకు మాతా పిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, స్థూల సూక్ష్మ సేవలను చేసి అపారమైన సంతోషాన్ని అనుభవం చేసుకోవాలి మరియు చేయించాలి. నడవడిక మరియు అన్నపానాదులలో చాలా రాయల్టీని ఉంచుకోవాలి. రెండవ పాయింట్, అమరలోకంలో ఉన్నత పదవిని పొందేందుకు పవిత్రంగా అవడంతో పాటుగా దైవీ గుణాలను కూడా ధారణ చేయాలి. తమ లెక్కాపత్రాన్ని చూసుకోవాలి. మేము బాబాను ఎంతగా స్మృతి చేస్తున్నాము? అవినాశీ జ్ఞానరత్నాల సంపాదనను జమ చేసుకుంటున్నామా? ధారణ జరిగేందుకు వీలుగా చెవులు శుద్ధంగా అయ్యాయా? వరదానము. సేవ చేస్తూ స్మృతి యొక్క అనుభవాల రేస్ చేసే సదా లవలేన ఆత్మా భవ. స్మృతిలో ఉంటారు, కానీ స్మృతి ద్వారా ఏ ప్రాప్తులైతే జరుగుతాయో ఆ ప్రాప్తుల అనుభూతిని ముందుకు తీసుకువెళ్తూ ఉండండి. దాని కొరకు ఇప్పుడు విశేషంగా సమయం కేటాయించండి మరియు అటెన్షన్ పెట్టండి. దాని ద్వారా
వీరు అనుభవాల సాగరంలో మైమర్చిపోయి ఉన్న లవలీన ఆత్మ అన్నది తెలియాలి. ఏ విధంగా పవిత్రత మరియు శాంతితో కూడిన వాతావరణం యొక్క అనుభవం అవుతుందో అలా వీరు శ్రేష్ఠ యోగి మరియు లగనంలో నిమగ్నమై ఉన్నవారు అని అనుభవం అవ్వాలి. జ్ఞానం యొక్క ప్రభావం ఉంది కానీ యోగం యొక్క సిద్ధి స్వరూపం అనుభవం అవ్వాలి. సేవ చేస్తూ కూడా స్మృతి యొక్క అనుభవాలలో మునిగిపోయి ఉండండి. స్మృతి యాత్ర యొక్క అనుభవాల రేస్ చెయ్యండి. స్లోగన్: సిద్ధిని స్వీకరించడం అనగా భవిష్య ప్రారబ్ధాన్ని ఇక్కడే సమాప్తం చేయడం. అవ్యక్త సూచనలు: సంకల్పాల శక్తిని జమ చేసుకుని శ్రేష్టమైన సేవకు నిమిత్తులుగా అవ్వండి. ఎంతెంతగా పిల్లలైన మీరు శ్రేష్ఠ సంకల్పాల శక్తితో సంపన్నంగా అవుతూ ఉంటారో అంతగానే శ్రేష్ఠ సంకల్పాల శక్తిశాలి సేవ యొక్క స్వరూపం స్పష్టంగా కనిపిస్తుంది. మమ్మల్ని ఎవరో పిలుస్తున్నారు, దివ్య బుద్ధి ద్వారా శుభ సంకల్పాల ద్వారా పిలుపు వస్తుంది అని ప్రతి ఒక్కరూ అనుభవం చేస్తారు. కొందరేమో దివ్య దృష్టి ద్వారా బాబాను మరియు స్థానాన్ని చూస్తారు. ఈ 2 రకాల అనుభవాల ద్వారా చాలా తీవ్రగతితో తమ శ్రేష్టమైన ఆశ్రయస్థానానికి చేరుకుంటారు. అచ్చా. ఓం శాంతి.